మేడం ఫస్ట్లీ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. నిన్న మూవీ చూసారా, ఎలా అనిపించింది ఆడియన్స్ మధ్యన? అండ్ ఈరోజు సక్సెస్ మీద ఏం చేస్తారు సెలబ్రేషన్? అసలు ఇంకా అంటే సింక్ అవ్వడానికి టైం పడుతుంది. అవును, అంటే చాలా ఫాస్ట్గా అసలు ఏదో కట్ చేసి వచ్చేసినట్టుంది. బట్ నిన్న ఆల్మోస్ట్ 1200 మంది మధ్యలో కూర్చొని శ్రీరాములు థియేటర్లో, అవును అసలు ఆ రీసౌండ్లు, అరుపులు, ఆ పేపర్లు, అంటే లైఫ్లో ఫస్ట్ టైం అలాంటిది ఎక్స్పీరియన్స్ చేశాను. చాలా చాలా హ్యాపీగా ఉంది, చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది. అండ్ కట్ చేస్తే ఇక్కడ ఉన్నాము గీతా ఆర్ట్స్లో సక్సెస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. చాలా చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్లీ. మన ప్రీ రిలీజ్లో ఒక సుహాసన గురించి అయితే ఒక మాట చెప్పడం జరిగింది. సుహాస్ యు ఆర్ మై ఫేవరెట్ కోస్టార్. ఎస్. సో దానికి రీజన్ ఏంటంటే నేను మూవీ చూసి మాకు కూడా అర్థమైంది. అవును. సో మీకు ఎలా అనిపించింది సుహాస్ అంతా యాక్ట్ చేయడం? సుహాస్ యాక్చువల్లీ మా టీంలో అందరికీ కూడా ఫేవరెట్ యాక్టర్. ఎందుకంటే ఆయన అంటే ఆ సపోర్ట్ అలా ఉంటుంది. ఒక యాక్టర్ ఇంకొక యాక్టర్కి ఆ సపోర్ట్ ఇవ్వడం కానీ, ఆ కోఆర్డినేషన్ కానీ ఆయన నుంచి అలా ఉంది. కాబట్టి మాకు ఆ పుష్ వచ్చింది. ఏ యాక్టర్ అయినా బాగా చేయాలి అంటే మన ముందటున్న యాక్టర్ కూడా బాగా పర్ఫామ్ చేస్తే మనకు కూడా ఇంకా బాగా చేయాలి అనిపిస్తుంది. సో అది మా అందరికి కలిగింది కాబట్టి మాకు సుహాస్ ఇస్ ద బెస్ట్ యాక్టర్. సెకండ్ హాఫ్లో మీరు కూడా ఎమోషన్ చేసేసారు. ఆ సీన్ చాలా పర్టిక్యులర్ ఉండే అండి. నేను సుహాస్ అంటే ఆ సీన్ ఖచ్చితంగా థియేటర్లో వచ్చినప్పుడు అందరూ కనెక్ట్ అవ్వాలి, అందరూ ఎమోషనల్ అయ్యి, అంటే మేము చాలా కాన్షియస్గా తీసుకున్న డెసిషన్ ఏంటంటే అది రిహర్స్ చేయాలి, బాగా చేయాలి, ఇంకా ఇంప్రూవైజ్ చేయాలి. సో ఆల్మోస్ట్ ఒక 10-20 సార్లు అది ప్రాక్టీస్ చేసి ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా చేయాలి. లాస్ట్కి ఆ రోజు చేసేసరికి ఆల్మోస్ట్ 1-2 టేక్స్లో అయిపోయింది. అండ్ వెరీ హ్యాపీ, అంటే అంత ప్రాక్టీస్ చేసినందుకు అంత బాగా వచ్చింది. నేను నా ఎంట్రీ షాట్కే ఎమోషనల్ అయిపోయాను. ఆ తర్వాత ఇంకా ఎక్సైట్మెంట్, ఎమోషనల్గా జస్ట్ వెరీ హ్యాపీ, వెరీ ఎక్సైటెడ్, అంతే అదే ఎక్కువ ఉంది. ఇప్పటికైతే అంతా ఈ సక్సెస్ దాంట్లోనే ఉన్నాం కాబట్టి ఏం హడావిడిలో అర్థం కావట్లేదు. సో ఇది అయిపోయిన వెంటనే స్టోరీస్ వినడం స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.